బలే దొంగలం మజాకైన దొంగలం బలే బలే దొంగలం మజాకైన దొంగలం. అన్నా నాకాడ నిధి గురించి పత్రాలు ఉన్నాయన్నా. సగం మాత్రమే నా దగ్గరకు ఉన్నాను, ఇంకో సగం మా తమ్ముని కాడున్నాను. ఆ సగం దొరికితే మనకి నిధి దొరికినట్టే. ఇంకా టైం ఎంత అవుతుందా? 12 అయింది మావా. ఈ దెయ్యాలు తిరిగే టైం ఇది. టైం 12 అవుతుందారా? దాని గురించి తెలుసు కదా నీకు? మావా బాగా ఆకలి అవుతుంది మావా. అరే మామ నువ్వేం రంది పడకరయ్యా. ఈరోజు ఏం వారం అనుకుంటున్నావు? అరే ఆదివారం రే, మనోళ్ళు చికెన్ మటన్ చేసే ఉంటారా. అది తిన్నాకనే పని స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఆడ ఇంకోరు వస్తుర్రా. అరే అరే ఏంద్రా ఎంతసేపు ఇట్టట్టు ఉండదు, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉండాలంటే ఒక రేంజ్లో ఉండాలి. అట్టిట్టు ఉండొద్దు అంటారు. మనం పోయేది ఎడికిరా? శోభనానికి అనుకుంటారా? పోయేది దొంగతనానికి రా. ఏమవుతున్నారా? అరే అట్టిట్టు ఉండొద్దు అంటున్నావు, గట్టిగా ఉండాలంటున్నావు. పోయి బ్యూటీ పార్లర్ మేకప్ అని వేసుకొని వస్తారా? ఏంటండి బ్యూటీ పార్లర్ పోతావా? అరే నువ్వే గారు అట్టిట్టు ఉండొద్దు అంటున్నావు కదా పోయి. ఫేస్కి స్పెట్స్ ఏమైనా సూట్ అయిందారా? నీకు పెట్టినా పంది పెట్టినా ఒకటే తీరుకుంటారా? అరే అంత ఘోరంగా ఉన్నాయిరా. గుర్రాపై మీ సోది ఫస్ట్. కానీ వచ్చిన పని కానీ రా. చూడురా పోరాది ఏం దూలాడుతున్నారు అట్లా కుర్తలు పెట్టేటోళ్ళ అది దూరట్లు వచ్చిన పని. అరే మామ పిసి పిసి పోయి విజిల్ వేస్తా, అప్పుడు రారా. ఏ 3 సార్లు ఒక్కసారైనా బాగా రారా వస్తుంది, ఓకేనా? సింహం సింగిల్గా పోతుందమ్మా. తోడు బాగుంచండి, కాలు మొక్క నన్ను వదిలిపెట్టు. అటోడుండే బతుకు మొదలారా. లేరా మంచి కాలు వస్తుందిరా. అయ్యా అమ్మాయి ముద్దు పెట్టాడు కాలు వస్తుందిరా. కుక్క ఎమ్మటి పడడం ఏంది, ఆ దొంగతనానికి పోవడం ఏంది, ఆగం ఆగం గందరగోళం. బతుకు మొదలారా. లేరు అయ్యా లేరు, చాలా చక్కదనం కానీ లేరు. మా కుక్క ఎమ్మటి పడ్డారా నైట్ నాయన పడ్డదిరా. ఇంకేం బాధపడకరా, కుక్క అయినా కరవలేదు కారా. ఇంకా కరిస్తే నా పిక్క పటాష అయిపో. బతుకు మొదలారా. ఏ దొంగతనం చేసినా లేరా లేవే ఇంద్రా మిల్లలే నైట్ తాగింది దిగలేదు ఇంకా. ఎన్నాళ్ళందరా నాయన ఈ దొడ్ల పండుకోడి ఏందిరా, ఒక రూమ్ అన్నా చూడుర్రా. అరే మామ ఏం బాధపడకు. అరే నువ్వు ఫస్ట్ నిద్రలేరు నాయన, నువ్వు ఏదమ్మకల చెప్పు. అది బ్యాచులర్కి ఎవరుస్తున్నా రూము దొంగతనం చేసి ఎట్లా సెట్ అవుతుంది. అప్పుడు ఇక్కడనే మన రూమ్. పడిదాకా మన బతుకులు ఇన్నేనారా, ఈ దొడ్లేనేనారా మన సంసారం. మీరందరూ ఎవరేం బాధపడకూడదు. మనందరం కలిసి పెద్ద స్కెచ్ చేద్దాంటారు. నిజంగా స్కెచ్ చేద్దాం రా, పెద్ద చేద్దాం. డబ్బులు వస్తాయా మంచిగా ఉంటాయా ఇంట్లో? ఎట్లయినా పెద్ద స్కెచ్ చేద్దాం. అరే వర్షం ఊట పడుతుంది రే, పోయి మొహం కట్టుకొని పొర్రా, నడురా బయటికి పోదాం పొరి, నడురా. వర్రా
నమస్తేనా. మచ్చాడు మచ్చాడు అన్నా డబ్బులు అన్నా మళ్ళీ అన్నా డబ్బులు ఇరా. పండగ చేసుకోరా. అన్న దందాలు ఎట్లా నడుస్తున్నాయి? ఈ మధ్య దందాలు నడుస్తలేవు, మనోళ్ళు డబ్బులు తెచ్చిస్తలేరేంద్రా. ఏమైందన్నా? వచ్చిన డబ్బులు తాగుడు తిండికే సరిపోవట్లేదు. అంతేనా? నా మనోళ్ళు అమ్మవారి నగలు దోపిడీ చేశారు, ఆ డబ్బులేవి. సరేనా. వస్తానా. అరే మళ్ళీ ఎగ్గలుపురా. ఏంద్రు గొడుగు నీ మీద పెట్టుకున్నావు? పొరపాటు అయిందన్నా. అలవాట పొరపాటు నా చెయ్యి నీ గొంతుకు మీదకి వచ్చేదా చూసుకోకు. నీడలో కూడా గొడుగేందుకన్నా? ఈడైనా ఎండైనా నేను పెట్టుకుందే గొడుగు పెట్టుకోవడానికి బే తక్క పట్టుకో. సరే అన్న. రేయ్ ఇంకా మనోళ్ళేర్రా, చిన్న సెటిల్మెంట్కి పోయారన్నా. అలగాళ్ళు చిన్న సెటిల్మెంట్కి పోయి ఏదో చెడితే తాగడానికి పోయినట్టు పోయి అందరు. ఎడున్నారా అన్న కటంగూరు బైపాస్ అన్న. సెటిల్మెంట్ అయిపోయిందారా? అయిపోయిన తర్వాత ఆడేం బిక్తుర్రా? డబ్బులు చేతికొస్తే ఆగర్రా. తిండికి తాగుడు కదా మొదగాలు ఉంటారు. అన్న మనోడికి ఆకలి అవుతుందంట, నా బిర్యానీ తినిపించుకొని వస్తా. ఇక్కడ లేదు, అరటి పని లేదు. 5 నిమిషాలు నా ముందు ఉండాలి మీరు. ఏమంటున్నా డబ్బు వచ్చి పికమంటుండ్రా. ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? రే అట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతారా? 5 నిమిషాలు అన్న రాంటుండ్రా పోతుందా? రే అన్న కాడికి పోయేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని పోతుంటారా? సరే. నమస్తే అన్న, ఏందన్నా పిలిచినావు? రారా. ఎందుకన్నా? ఇక్కడ గోకురా. ఏందన్నా అట్లా మాట్లాడతావు? రే నువ్వు నా రైట్ హ్యాండ్ రా, ఇప్పుడు నా పక్కనే ఉండాలి. అట్లా మాట్లాడతావు ఏంద్రా? చిన్న సెటిల్మెంట్ ఉందన్న, ఇప్పుడే వెళ్ళొస్తా. సెటిల్మెంట్ చేసుకోకుండా చక్కగా అడ్డాకు రాకుండా బిర్యానీ తింటా లవడా తింటాండ్రా ఏంద్రా? తమాషాలు తింటుర్రా అన్న. దావత్ డబ్బులు అన్న. పని చక్కగా చేయరా? దావత్ కావాలా మీకు? దావత్ లవడా కావాలారా? సర్లే అన్న. అరే మామ, మనం ఏ దొంగతనం చేసినా సక్సెస్ కావట్లేదురా. అవును రయ్య, ఏ దొంగతనం చేసినా సక్సెస్ కావట్లేదు. మన ఊరు నుంచి ఎందుకు వచ్చినవరా? మంచిగా పని చేసుకోవడానికి బతకడానికి అది కానీ కావట్లేదురా. మనం దొంగతనం చేద్దామన్నా దొంగతనం కూడా కావట్లేదురా. ఏం చేద్దాం, మన బతుకులు ఇంతేనారా? మీరేం రంది పడకుర్రా, ఇంత దూరం వచ్చినాం, కష్టమో ఇష్టమో పని చేద్దామని వచ్చినాం, పని వర్కౌట్ కాలేదు. దొంగతనం చేద్దాం అనుకున్నాం, అది కానీ వర్కౌట్ కాలేదు. ఎట్నో అట్లా దీంట్లోనే ఏదో చేసి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేసిపోవాలి. హలో అక్క. హలో అరే ఒక నిమిషం ఆగు. డబ్బు గురించి ఏమైందిరా? పెళ్లి దగ్గరికి వస్తుంది. అదే అక్క, అదే పనిలో ఉన్నా. 2 డేస్లో అరేంజ్ చేస్తా అక్క. అరేంజ్ చేసి ఎట్లయినా పంపిస్తా అక్క. ఊర్లో అమ్మ నాన్నకి అట్లా బాగుర్రా అక్క? ఏం చేస్తారు? సరే మరి నేను ఉంటా. సరే మరి ఉంటారా? పొద్దు నుంచి గమనించింది వీళ్ళేరా, ఇంట్లో చాలా డబ్బులు ఉంటారా రే. అరే వీళ్ళేనారా? అవును రా వీళ్ళేరా. ఈ దొంగతనం చేసి ఎట్లయినా మనం సెటిల్ కావాలరా. ఓకేరా, తులం పర్రా పర్రా. ఇంట్లో ఓడలేనట్టు గేట్ తీసింది. అరే మా ఇల్లు వచ్చేలో కొడరని ఉంటాం.
ఇది ఏంట్రా తాగుతున్నా? అరే ఏమోరా, అరే గోరా ఏం చేస్తున్నారా నువ్వు? గీడి తీసుకుని వచ్చినావు. ఏ మీ అత్తగారు ఇల్లారా గీడి తీసుకుని నడిమంతల మంది అవుతున్నావు? సిగ్గుందా రావులేక మనం దేనికి వచ్చినావు బే, దొంగతనానికి వచ్చినావు. అరే ఆయనకి నిద్ర మబ్బులు నడిచి అలవాటు ఉన్నట్టుందిరా. వాడు వేసి వాడు నువ్వు ఎట్లని దొంగతనం సెట్ చేసుకొని పోవాలి. ఓకేనా? డబ్బులు తీసుకోవాలి. అరే చికెన్ కూర రా. అరే మనం దొంగతనానికి వచ్చినారా, చికెన్ గికెన్ అంటే దొంగతనం చేసిన కేవలం తింటే తింటుందంటే కూరడా. అరే చికెన్ తీసి తినబుద్ధి అవుతుందిరా. తర్వాత తిందాం. వచ్చారు, ఎవరో వచ్చారు. డబ్బులు నా బిడ్డ కింద ఉన్నాయి, ఎవరు పట్టుకోలేదు. మన బతుకులు తడట్టుకోలేరా? చెట్టుగా మనం అందరం కలిసి దొంగతనాలు చేసి ఎంత పని చేసినా రాత్రి డబ్బులు మళ్ళీ ఇస్తారా? అన్నా ఏమేంద్రా? అన్నా ఒక విషయం చెప్పాలన్నా. ఏ విషయం రా? ఆ డబ్బుతో పాటు ఆ పత్రాలు కూడా పోయినా. డబ్బులు పోతే పోయినాయి, పత్రం ఎట్లా పోతే నాకు కొడక్క. అన్నా నిద్రపోయినా. పోయినాయిరా? అన్నా ఇష్టపెట్టన్నా, నైట్ దొంగలు పడ్డారు. ఆ టైంలో నువ్వే మిక్తున్నావురా. టైంలో నిద్రపోయినా. ఒకరు చిన్నపిల్ల సౌండ్ చేసుకొని వచ్చిరానా. ఏ సౌండ్స్ అన్నావు? అన్న చిన్నపిల్ల సౌండ్ చేసుకొని వచ్చిరానా. అరే రుద్రా అన్నా ఏ బ్యాచ్రా చిన్నపిల్ల సౌండ్ చేసుకొని దొంగతనం చేస్తురంట. సర్కార్ బ్యాచ్ అన్న, ఈ మధ్య కనబడతలేదు, వాటా కూడా ఇస్తలేదన్నా. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. రేపు ఈ టైం కల్లా బ్యాచ్ నా దగ్గర ఉండాలి. సరే అన్నా. అరే రుద్రా గన్ తీసుకోరా. గడ్డానన్నా పోయేస్తాం, రండిరా. ఇదంతా మందేరా, అదే ఇదంతా. అవునానా? అరే ఇదేదో ఆడ ఉన్నట్టే ఉంది సేమ్. ఏంటితో మరి? అరే డబ్బులు దొరికినాయి బాగానే. ఎవర్రా? మాకు దొంగ అనుకుంటా. పడేడ్రా, ఊరికి పోయిడ్రా. కొన్ని డబ్బులేక దొంగతనం చేసి ఇంకొన్ని డబ్బులు ఎట్లరా? అరే నువ్వు చెప్పింది నిజమేరయ్యా, ఏదో ఒక దొంగతనం చేయాలరా, ఆలోచించాలి. డబ్బులు నేను ఇస్తారా? మా ఇంట్లో ఏదైనా అమ్మాయినా ఇస్తారా? సర్లే మా నువ్వు ఎట్లా అంటే అట్లరా, ఎలాగైనా సర్కార్ బ్యాచ్ అన్నీ ఉంది, పట్టుకుందాం బాగా. అరే
మళ్ళీ ఏడు పోయినరా చిన్న సెటిల్మెంట్ పోయినా ఆహా హలో అన్న కాడికి వచ్చినట్టు ఓకే డీల్ ఓకే ఓకే డబ్బులు ఫస్ట్ అన్న ఎవరా నువ్వు కొంతమంది నీ గురించి చెప్పారన్న కొంచెం చిన్న సెటిల్మెంట్ చేయాలన్న చేసి పెట్టాలా సరేరా ఏం సెటిల్మెంట్ మా ఇంట్లో కొంచెం దొంగలు పడ్డారన్న పట్టాలన్నీ దొంగతనం చేశారన్న కొంచెం సెటిల్మెంట్ చేయాలన్న నాగా ఏదో పత్రాలు దొంగతనం ఇది అంటూ ఎవరు చూడరైంది నువ్వు చూసినట్టుందా తమ్ముడు ఇన్నాళ్ళు ఎట్టిపోయినా తమ్ముడు నువ్వు అన్న మా ఇద్దరం గొడవ పడిన కాడి నుంచి మనం పారిపోయినా నేను సిటీలో ఉంటున్నాను అవునారా అవునన్న ఇన్నాళ్ళు లేక నేను చాలా బాధపడ్డారా నేను కూడా అన్నాను అప్పుడే లేకరి గోలేంద్రా అన్న ఆ రోజు చెప్పినా కదా మా తమ్ముడు అన్న చిన్నప్పుడు తప్పిపోయినా పత్రాల గురించి గొడవ అయిందని వెళ్ళిపోయినాను చిన్నప్పుడు అవునారా అవునా అన్నా నీకు అంతా తెలవాలంటే నీకు ఫ్లాష్ బ్యాక్ చూపించాల్సిందే. ఒకరోజు మా తాత ఇంటికి ఆవేశంగా వచ్చాడు. ఆ పత్రాల కోసం కొట్టుకుంటున్న సమయంలో మా తాత చనిపోయాడు. మా తమ్ముడు పారిపోయాడు. ఓహో అదారా సంగతి. అన్నా వీడు మనతోనే ఉంటాడు ఇప్పటి నుంచి. ఈ నగలు కాదు ఆ నిధి గురించి మనం వెతుకుతున్నాం కదా, ఆ నిధి దొరకగానే అందరం సమానంగా పంచుకుందాం. అట్లానే కానీ సరే అన్న, నాకు చిన్న పని ఉందన్న, పోయేస్తాను. ఏం రో కొట్టుకొని తీసుకొచ్చిర్రు రక్తాలు వచ్చేదాకా. నా కొడుకులు పారిపోతున్నా, అందుకే కొట్టుకొని తీసుకొచ్చినా. పత్రాలు డబ్బులు ఎక్కడ పెట్టిరో చెప్పు. చేస్తలేవన్నా అన్న అన్న నా వదిలిపెట్టన్నా, నా వదిలిపెట్టన్నా, మేము దొంగతనం చేస్తలేవన్నా. నిజమన్నా నిజమన్నా. మంచుకో మాట కొట్టుకో దెబ్బ వేసేయండి. కొట్టుర్రన్నా కొట్టుర్రే. నా దొంగతనం చేసి నీ బాడకాలు కాదంటుందనా, ఎంత కొన్ని చెప్పట్లేరు. వద్దురా నువ్వు చెప్పి నిజమేట్టుందిరా. వదిలే నా కొడుకులను వదిలే. తమ్ముళ్ళు 5 సార్లు కాల్ చేసి వెళ్ళిపోరా. నాకేదో వాళ్ళ మీద అనుమానం ఉందిరా, వాళ్ళని ఫాలో గాను. సరేనా? ఇంద్రయ్య అట్ట కొడుతున్నారయ్యా, పత్రాలు ఎక్కడ పత్రాలు రాయ్యా, మా పిచ్చగుడ్రు కొడుతున్నా, పత్రాలు పోతే పోయినాయి కానీ. అయ్యా నంజు పిచ్చ కుట్టుకుంటారు రామా. అరే మీకు చెప్పడం మర్చిపోతుండ్రా. అరే అరే మనం దొంగతనం చేసిన చోట నాకు 2 పత్రాలు దొరికినాయిరా. పత్రాలు ఇవే అట్టుందిరా. ఏం పత్రాలు రాయి? కుట్టిన తర్వాత చెప్తారా? అరే వాళ్ళు ఈ పత్రాల గురించి అంతగానో వెతుకుతారంటే ఇందులో ఏదో రహస్యం ఉందిరా. ఇవేరా పత్రాలు. అరే చింతలు కూడా భయపడతారు, చింతలు గుర్తుందిరా. ఆడికి వెళ్ళాలరా, ఈ రాసి ఏదో తెలుసుకోవాలరా మనం. అవునరా తెలుసుకోవాలరా. చింతలు కూడా బైపాస్ కాడికి పోదాం పారా, రహస్యం ఏందో మనం దేవులాడాలిరా పోయి. అవునరా వెళ్దాం, సాధించాలి. పోదాం పారా. రహస్యం గురించి తెలుసుకోవాలి. లేదురా
డబ్బులు ఇదంతా మన లాంటి కబ్జా చేసేసినాం. అవునా అన్న? అవునురా. హలో హలో అన్న, నువ్వు అనుకుంటున్నట్టు నిజంగానే అది చింతాల కూడా బైపాస్ దగ్గర మొత్తం వెతకడానికి పోయారన్నా. ఆ పత్రాలు దొరికినట్టున్నాయన్నా. కూడా భయపేసానారా? వస్తున్నా, కార్ దిగండి రా. ఎక్కండ్రా మనీరా. ఎక్కురా. అరే ఇదేరా చింతల గుట్ట. చింతల గుట్ట ఇదేనా? మోసం చేసారు. పత్రాలు ఉన్న స్పాట్ ఇదేరా. నా మ్యాప్ కూడా ఇట్టే ఉందిరా. రేయ్, వాళ్ళు పత్రాలు తీసుకుని అక్కడికి వెళ్తారు. వాళ్ళకి వజ్రాలు కానీ వేసేదా నా కొడుకులు పోతురు. వేసేద్దామన్నా మ్యాప్ చూపిరా. అరే మ్యాప్ లో ఉన్న చెట్టు చేరా. రే గుండుగాని చేరా. అవును, నువ్వు చెప్పింది నిజమేరా. మనం దగ్గరికి వచ్చేసినాం. అవునరా. నా దాంట్లో పుట్టు ఉందిరా. ఆ పుట్టు ఇదేరా. అరే జమ్మి చెట్టు కూడా ఇదే అంటుందిరా. గుండుగాని ఇదేరా. చెట్టు ఉంది. నా దాంట్లో గుర్తురా. ఇదేరా. అరే అంటే ఇదేరా. ఈ రూట్లోనే ఉంటారా. అరే చూడు దొరికిందరా. పత్రం పట్టుకో. దొరికిందిరా. ఆగండ్రా. పోసండ్రా. మెసేజ్ నా కొడుకులే.
అన్నా ఏమేంద్ర అన్నా ఇలా మనం మోసపోయినామన్నా పంచ చెప్పులు తప్ప ఏం లేవన్నా బంగారం వచ్చాం ఏది లేదన్నా ఏం లేవన్నా సరిగా చూడరా లేవన్నా రే ఇందులో ఏం లేవు కాబట్టి బతిపోయారు లేకుంటే ఒక్కొక్కరిని చంపేసేటోనిరా వెళ్తాం దారా మనం చేసిన పని మొత్తం వృధా అయిపోయిందిరా ఇది సౌండ్ వచ్చిందిరా ఇది ఇదేరా ఆ తాత దాపెట్టింది అవునరా నిజంగా రా లోపల దాచి జాగ్రత్త రా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట కొట్టడం మర్చిపోకండి. ఈ వీడియో కోసం ఎంతో కష్టపడ్డాం ఫ్రెండ్స్. మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఫ్రెండ్స్. మమ్మల్ని కాంటాక్ట్ గారి మీకు అవకాశం ఇస్తాం. కొత్త యాక్టర్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. ఇలానే ఉంటే మంచి మంచి వీడియోస్ తీస్తాం, మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం. ఓకే, ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోలు